అవును, అనుకున్నదే జరిగింది. హస్తం అధినేతల పిలుపుతో వారిద్దరూ చేతిలో చెయ్యేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ ఇద్దరి రాకతో హస్తం వాస్తు సెట్ అయింది. రేవంత్ చేపట్టిన ఆపరేషన్ మొత్తం మీద సక్సెస్ అయింది. సీనియర్ లీడర్ కోమటిరెడ్డిని కాదనకుండా ఈ ఫైర్ బ్రాండ్ ఆడిన పొలిటికల్ పాచికలాట దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. చేరికలపై హస్తం పార్టీ ఫోకస్. జూపల్లి పొంగులేటిని ఒప్పించిన రేవంత్, కోమటిరెడ్డితో కలిసి రేవంత్ మంతనాలు. ఇద్దరు నేతల హామీలతో ఓకే చెప్పిన జూపల్లి పొంగులేటి. కేసీఆర్ ను అందరూ ఏకమవ్వాలని పిలుపు. త్వరలోనే కాంగ్రెస్ లోకి జూపల్లి పొంగులేటి. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ కోసం కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఒక్క త్రాటిపైకి రావాలని గత కొంతకాలంగా అనుచరులతో సంప్రదింపులు జరుపుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తున్న పొంగులేటి జూపల్లి పార్టీలో చేరిక ఓ కొలిక్కి వచ్చింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర ముఖ్య నేతలు స్వయంగా వారి ఇళ్లల్లోకి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించడంతో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న చేరికల అంశం ఓ మెట్టు ముందుకు కదిలింది. త్వరలోనే ఈ నేతలంతా హస్తంతో చేయి కలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలపై దూకుడు పెంచింది. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలని సందిగ్ధంలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల ఇళ్లకి స్వయంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ముందుగా పార్టీలో తమంతా ఐక్యంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఎంపీ కోమటిరెడ్డి ఇంటికి వెళ్లిన రేవంత్ ఆయనతో కలిసి జూపల్లి నివాసానికి వెళ్లారు. అక్కడే లంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీలో చేరికలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. రేవంత్ వెంట మాజీ మంత్రి చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, ఫిరోజ్ ఖాన్, చామల కిరణ్ లాంటి ముఖ్య నాయకులు వెళ్లారు. సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయడం బీఆర్ఎస్ వ్యతిరేకంగా, కానీ ఆలస్యం కావడం కారణం లక్ష్యం నెరవేరాలి. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, ప్రభుత్వ వ్యతిరేక చీలకూడదు. దానికోసమే పొంగులేటి గారి ప్రయత్నం అన్నా మా ప్రయత్నం అన్నా అందరూ కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకోసం ఆలస్యం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలనో మీ మనోభావాలను దెబ్బతీయాలనో అనేది కాదు. కాబట్టి ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది కాబట్టి 100% తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒకటైతా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారుల్ని తెలంగాణ ద్రోహులు రకరకాల ఇలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని 100% పొందబెట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి అందరూ సంఘటితమవుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ మీడియా ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి, అన్ని వర్గాల ప్రజలు, అది రైతాంగమైనా, మహిళా సోదరిమణులైనా, విద్యార్థులైనా, నిరుద్యోగ యువకులైనా, కార్మికులైనా, కర్షకులైనా అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు భగవంతుడు ప్రతి ఒక్కరికి మేధాశక్తి ఇచ్చిన, ఆలోచన శక్తిని ఇచ్చి చెప్పేవాళ్ళు చాలా చెప్తారు, కానీ బేరీజ్ వేసుకోవాలా. వీళ్ళ మాటల్లో ఎంత నీతి ఉందంటే నేతి బీరకాయల నెయ్యినంత నీతి ఉంది. ఇలా కేసీఆర్ మాటలు మాట్లాడి చూస్తూ ఉంటే గొప్పగా మాటలు మాట్లాడడం, గొప్పగా పద్యాలు చదవడం, గొప్ప కవితలు చెప్పడం గొప్ప కాదు. నిజాయితీ ఎంత ఉందనేది అర్థం చేసుకోవాలా. ఇది బేరీజ్ వేసుకొని ఈ ప్రజానికాన్ని మొత్తం విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి రెండు చేతులు జోడించి నేను ప్రార్థిస్తా ఉన్నా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని.
ఈ ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా పరిపాలించే నైతికత కోల్పోయింది. కాబట్టి మీరందరూ కూడా ఏ పద్ధతినైతే తెలంగాణ ఉద్యమంలో ఒక సంఘటిత శక్తి ఏర్పడిందో మరొక ఉద్యమం ఈ ప్రభుత్వాన్ని, ఈ అవినీతిని, ఈ రాక్షస పరిపాలన, ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వాన్ని అంతమొందించాలి. కాబట్టి మరొక ఉద్యమ రూపం సంతరించుకోవాలని చెప్పి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆ తర్వాత జూపల్లి నివాసం నుంచి కాంగ్రెస్ నేతలంతా జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి నివాసానికి చేరుకున్నారు. అప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దాదాపు 2 గంటల పాటు కాంగ్రెస్ నేతలు పొంగులేటి వారి అనుచరులతో చర్చించారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ ఏకమవుతామని కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు చిన్నారెడ్డి గారు, మేమందరం కలిసి వచ్చి వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినాము. ఎందుకంటే ఈ తెలంగాణ జిల్లా అభివృద్ధి జరగాలన్నా, మహబూబ్ నగర్ జిల్లాను ప్రత్యేకంగా నిధులు విడుదల జరగాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. చంద్రశేఖరరావు గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందన్న విషయం పెద్దలందరి దృష్టికి తీసుకొచ్చినాము. పెద్దలందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి పెద్దలు వెంకటరెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, నేను, డాక్టర్ మల్లు రవి గారు మేమందరం కూడా ఈ ఆహ్వాన కార్యక్రమంలోకి వచ్చినాం. వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాము. ఈ ఆహ్వానము ఈ రాజకీయ పార్టీ చేరికలు ఆషామాషి చేరికలు కావు. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ, ఈ రాజకీయ వ్యతిరేక పునరేకీకరణ తెలంగాణ సమాజానికి మేలు జరగబోతుంది. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి, సంక్షేమ పథకాలు అందించడానికి, మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే వీరినే కాదు ఇంకా చాలామంది కేసీఆర్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన గలం విప్పుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాలలో వాళ్ళ బాధ్యతను నెరవేర్చి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ద్వారా, ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడం ద్వారా ఈ జిల్లాను అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. కేసీఆర్ ని ఎలా గద్దెదించాలనే విషయంలో అందరం కలిసి చర్చించుకున్నామని రేవంత్ తెలిపారు. త్వరలోనే ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని త్వరలోనే కలిసి అన్ని రాజకీయ పరిణామాలు వివరిస్తామని రేవంత్ తెలిపారు. కేసీఆర్ పతనానికి పొంగులేటి పునాదులు వేస్తున్నారని, కాంగ్రెస్ లో చేరడానికి పొంగులేటి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 70 నుండి 80 స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని ఎంపీ కోమటిరెడ్డి జోష్యం చెప్పారు. పార్టీ వీడినా వారు తిరిగి సొంత గూటికి రావాలని, పార్టీకి మద్దతు తెలపాలని కోమటిరెడ్డి కోరారు. మా చిరకాల మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారిని, ఇంకా పెద్దలు గురునాథ్ రెడ్డి గారిని, దామోదర్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని పార్టీలోకి వచ్చి ఈ పార్టీని బలపరచడం దాంతో పార్టీలో జాయిన్ అయ్యి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, దాంతో పాటు పాలమూరు జిల్లాకు సంబంధించిన వెనుకబడ్డ జిల్లా ఏదన్నా ఉందంటే పాలమూరు జిల్లానే. కాళేశ్వరంగా ముందు శంకుస్థాపన చేసిన పాలమూరు ప్రాజెక్టు ఇప్పటికి 40% పనులు పూర్తి కాలేదు. దాని తర్వాత అవసరం లేని కాళేశ్వరం పేరు మీద 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు పోరాటం చేసిన నాయకుడు, నీళ్ల కోసం కానీ, నిధుల కోసం కానీ, కరెంటు కోసం జైలు పాల్పోయిన కృష్ణారావు లాంటి మా మిత్రుడిని ఈరోజు ఆహ్వానించడానికి రావడం జరిగింది. వాడు కూడా ప్రభుత్వం స్వీకరించి త్వరలో నిర్ణయం చెప్తానని చెప్పిండు. మరొకసారి మీడియా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ కోసం పోరాటం చేసిన జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు నేను యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థులకు ధైర్యం చెప్పిన ఆ రోజు కొట్లాడినాం. ఆ కళలు నెరవేర్చాలంటే అది నిజంగా సాధ్యం కావాలంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాబట్టి రావాలని వారిని కోరడం జరిగింది. తమ చేరిక ఢిల్లీలోనో హైదరాబాద్లో కాకుండా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్లో చేరనున్నట్లు పొంగులేటి తెలిపారు. ఇందుకోసం విధి విధానాల కోసం 25న సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడిస్తామని పొంగులేటి తెలిపారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర కలలు కలగానే మిగిలిపోయిందని, మరో నూతన ఒరవడికి పెద్ద ఎత్తున మార్పులు ఉండబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మరో ఉద్యమంలో
ప్రజలంతా భాగస్వామ్యం కావాలని మంత్రి జూపల్లి కోరారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ ఏకం చేస్తామని వెల్లడించారు. ఈ గడిచిన 6 నెలలలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వివిధ ప్రాంతాల నుంచి, వివిధ మతాలు, వివిధ కులాల నుంచి, అనేక మంది ప్రముఖుల నుంచి, మేధావుల నుంచి, కవుల నుంచి, విప్లవకారుల నుంచి, చిట్ట చివరికి ఉద్యమకారుల గురించి కూడా వారి నుండి కూడా అనేక వివరాలు సేకరించిన తర్వాత నిర్ణయం అనేది చాలా వరకు తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇంకా ఒక 2-3 రోజుల్లో జూపల్లి గారు కానీ, వారి టీం కానీ, నేను కానీ, మా టీం కానీ అందరం కలిసి షార్ట్లీ అంటే కొద్ది రోజుల్లోనే పార్టీ వివరాలు, జాయినింగు ఎలా ఏమిటి అనేది కూడా ప్రకటిస్తామని మీడియా మిత్రులతో పాటుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ మనస్ఫూర్తిగా సవినయంగా ఈ వేదిక ద్వారా తెలంగాణ బిడ్డలకి తెలియజేస్తూ, ఇన్ని రోజులు మేము ఏమి నిర్ణయం తీసుకుంటామని మీరు వెయిట్ చేశారు. కొద్ది రోజులు అంటే 3 రోజుల 4 రోజుల అంతకంటే ఎక్కువ టైం లేదు, తప్పకుండా ప్రకటిస్తామని, లేట్ అవుతున్నందుకు క్షమించమని యావత్ తెలంగాణ బిడ్డల్ని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మొత్తం మీద చేరికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం పొంగులేటి, జూపల్లితో భారీ బహిరంగ సభలతో మరింత ఉత్తేజం నింపుతూ బలహీన నియోజకవర్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.